వంటేరు ప్రతాప్ రెడ్డి. ఎస్, ఇంటి పేరు బాగుంది, వంటేరు. వంటేరు. వంటేరు కాకుండా వంటేరు. వంటేరు. వంటేరు అంటే ఎస్, అంటే చాలామంది ఉన్నారు వంటేరు అంటే ఇంటి సర్నేమ్ అది. ఓకే ఓకే. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే మా ఫాదర్ కమ్యూనిస్టు, అంటే ఏం పేరు? రజాకాల్లో పీరియడ్లో పనిచేసేవారు, చంద్రారెడ్డి. ఆ తర్వాత మా చిన్న ఫ్యామిలీ. అమ్మగారి పేరు? మా అమ్మ వజ్రమ్మ. వజ్రమ్మ. ఆ తర్వాత నేను యాక్చువల్గా మా మామయ్యకి కూతుళ్ళు ఉన్నారు. సొంతం ధవలాపురం విలేజ్. గజ్వేల్. నేను బై బర్త్ ధవలాపురం, గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, జగదీపురం మండలం. ఆ తర్వాత నేను చిన్నప్పుడే మా మామయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా మామయ్య నాకు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే అక్కడ మా మామయ్యకి వాళ్ళకి సంతానం అంత ఆడబిడ్డలే ఉన్నారు. ఎంతమంది? 4 మెంబర్స్. నేను సెకండ్ టైం మ్యారేజ్ అంటే మేనమామ. మేనమామ. మా మదర్ వాళ్ళ బ్రదర్. వాళ్ళ ఇంటి దగ్గర నేను అక్కడనే ఎడ్యుకేషన్, అక్కడనే పక్కన అదే సేమ్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, బూరుగుపల్లి విలేజ్. నన్ను చాలామంది బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి అని పిలుస్తారు కాన్స్టిట్యున్సీ మొత్తం. వంటేరు ప్రతాప్ రెడ్డి అంటే తక్కువ, అక్కడంతా బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి అంటే బాగా మామూలుగా ఎల్కేజీ పౌరుడు కూడా చెప్పేస్తారు, ఎల్కేజీ పిల్లోడు కూడా చెప్పేస్తారు. చాలామందికి నోటెడ్ నేను అక్కడ. యాక్చువల్గా నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఫస్ట్ నాకు 83లో ఓటకు వచ్చింది. ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి ఓటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము యాంటీ కాంగ్రెస్లో మా ఫ్యామిలీ ఉండేది. మేము జనతా పార్టీ, మా ఫాదర్ వాళ్ళందరూ కూడా, మా అంకుల్ వాళ్ళు కూడా అంటే యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు చేసేది మేము. ఆ తర్వాత ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం, తెలుగుదేశం పార్టీలో పనిచేయడం, అంటే మామూలుగా గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్ల కాడ ఇన్వాల్వ్ అయ్యి, మండల స్థాయి ఇన్వాల్వ్ అయ్యి, లాస్ట్కి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయినాం. సంజయ్ రావు గారికి బాగా సపోర్ట్గా పనిచేసేది. సంజయ్ రావు గారు ఆయన ఒంగోలు డిస్టిక్ నుండి, ఒంగోలు కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ ఆయన గజ్వేల్ నుంచి కాంటెస్ట్ చేసిండు. గీతారెడ్డి మీద ఒకసారి 2 టైమ్స్ గెలిచిండు. గీతారెడ్డి మీద ఒకసారి, 2 టైమ్స్ గీతారెడ్డి మీద గెలవడం జరిగింది. ఆయనకు బాగా రైట్ హ్యాండ్గా ఉండి పనిచేసేవాళ్ళం. అదే ఆలోచన మాది. రిజర్వేషన్ అయిపోయినప్పుడు ఎందుకు రాజకీయాలకు రావద్దు, ఎందుకు మనం కాంటాక్ట్ చేయొద్దు, మనం కూడా ప్రజలకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అక్కడ జన్మభూమి, మా ఊరు, ఇవన్నీ కార్యక్రమాలు బాగా చేసేది. అప్పుడు అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు యాక్చువల్గా 83 కంటే బిఫోర్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ కనిపించేది కాదు. కనీసం పల్లెలకి బీటీ రోడ్డు కూడా కనెక్టివిటీ ఉండేది కాదు, వాటర్ ట్యాంక్స్ ఉండేది కాదు, స్కూల్ బిల్డింగ్లు ఉండేవి కావు, శానిటేషన్ ఉండేది కాదు, చాలా ఇబ్బందులు ఉండేటివి. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన జనతా వస్త్రాలు తీసుకొచ్చి, 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి, కరెంటు స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి, తెలుగు వాడి ఆత్మగౌరవం. అంటే నేను ఎక్కడ చూసేదంటే, నేను గుజరాత్లో బిజినెస్ వ్యాపారం చేయడానికి అక్కడ వెళ్ళినప్పుడు, అది బోర్వెల్ ఫీల్డ్ అది. నేను గుజరాత్లో కానీ మన ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో పనిచేస్తున్నప్పుడు మనల్ని మద్రాస్ అని పిలిచేవాళ్ళు, హైదరాబాదీ అనేది కాదు, మద్రాసు వాళ్ళని పిలిచేవారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు ఉన్నది, తెలుగు వాడు కూడా ఉన్నాడు అని చెప్పి అసలు ప్రపంచంలో ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఢిల్లీలో వచ్చింది, దేశమంతా కూడా హైదరాబాద్లో ఉండే తెలుగు వాళ్ళు అనేది తెలిసిపోవడానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఇవాళ తెలుగు జాతి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్టీ రామారావు గారిని. అంటే తెలుగు ఆత్మ గౌరవాన్ని, తెలుగు ప్రజల యొక్క నాడిని, తెలుగు ప్రజల యొక్క తేజస్సుని పరిచయం చేసింది ఎన్టీ రామారావు. అట్లే మేము పనిచేసుకుంటూ వచ్చాము. విజయ రామారావు గారు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆ తర్వాత సంజయ్ రావు గారు చేశారు, గీతారెడ్డి గారు చేశారు. మేము దాదాపుగా 25 ఇయర్స్ మాది రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ. ఆ తర్వాత 2009లో రిజర్వేషన్ పోయి జనరల్ కావడం వల్ల మనం అక్కడ మా దగ్గర కాంతారావు గారు, లక్ష్మీ కాంతారావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి అప్పుడు టీఆర్ఎస్లో 2001లో టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండే, నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 2009లో గవర్నమెంట్ పోయినాక ఈ లీడర్స్ అంతా ఎవరు కాన్స్టిట్యున్సీని పట్టించుకునేవాళ్ళు కాదు. ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు పనిచేసినారో, అధికారం లేనప్పుడు ప్రజల మధ్యన ఉండేటువంటి వ్యక్తులు కారు వాళ్ళు. నేను 2004 నుండి 2009 వరకు పర్ఫెక్ట్గా ప్రజల మధ్యన ఉండి ఎడ్యుకేషన్, ఇక్కడ గవర్నమెంట్ మీద ఎక్కడ మైనస్ అంటే యాంటీ గవర్నమెంట్, ప్రజలకి ఎక్కడైతే ప్రభుత్వం దూరం అవుతుందో దాన్ని ఎలిగేషన్ క్రియేట్ చేసుకొని ఎడ్యుకేషన్ చేసి ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు వచ్చేది.
2009కి నేను బాగా ఎస్టాబ్ అయిపోయినా పొలిటికల్గా. 2009లో చంద్రబాబు నాయుడు గారు నన్ను పేదోడిని అయినప్పుడు కూడా, చిన్నోడిని అయినప్పుడు కూడా నన్ను గౌరవించి ప్రతాప్ రెడ్డికి మంచి ఇమేజ్ ఉంది, ప్రతాప్ రెడ్డి గెలవగలుగుతారన్న నమ్మకంతోనే నాకు 2009లో టికెట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ మా లక్ష్మీకాంతారావు గారు, వెల్మా దొరైన, ఆయన టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్లో ఉండి మళ్ళీ టీడీపీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ రెడ్డి గారు, ఆయన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసిండు. ఆయన కూడా ఆయన టికెట్ కోసం ట్రై చేసిండు. నేనేమన్నా అంటే మన ముగ్గురులో ఎవరికి వచ్చినా పార్టీకి పనిచేద్దాం, పార్టీ కోసం పనిచేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయినాక నాకు టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ తప్పుకొని ప్రజారాజ్యంలోకి వెళ్ళి టికెట్ తీసుకొచ్చుకొని రెబల్గా వచ్చారు. రెబల్కి వస్తే ఎలక్షన్ రెడ్డి గారికి 18,000 ఓట్స్ వచ్చినాయి. నేను సిట్టింగ్ అంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ నరసారెడ్డికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆయన డిసిసిబి చైర్మన్ ఉండే, ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద నేను 7,000 ఓట్స్ని ఓటమి పాలయ్యాను. అయినా సరే అని చెప్పేసి నేను మళ్ళీ కూడా 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ పీరియడ్లో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కండవా చేసుకోలేని పరిస్థితుల్లో, తిరగలేని పరిస్థితుల్లో, తెలుగుదేశం పార్టీ యాంటీ తెలంగాణ అని చెప్తున్నటువంటి రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం తెలంగాణ ఇవ్వాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. సెకండ్ టైం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము తెలంగాణలో ఫస్ట్ మహబూబ్నగర్ పోయిన తర్వాత అక్కడ కొంచెం గడబడైతే గజ్వేల్కి తీసుకెళ్ళడం జరిగింది. మైక్రో ఫైనాన్స్ అనేది ఒక పెద్ద ఎత్తున ఆ ప్రజలను దోపిడీ చేసే విధంగా ఒక మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ ఉండేది. ఆ సిస్టంలో గ్రామాలలో ప్రైవేటు వడ్డీ వ్యాపారాల మధ్య 100 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తూ ఉండేది. ఆ రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మైక్రో ఫైనాన్స్ అప్పులు తీసుకొని వాళ్ళ తాకిడికి తట్టుకోలేక మా దగ్గర గజ్వేల్ ప్రాపర్లో ఒకరు, పక్కనే చేర్పల్లి అనే గ్రామంలో ఒకరు చనిపోతే ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేసి తెలంగాణ కండవ వేసుకోలేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గజ్వేల్ తీసుకెళ్ళి ఆ ఇద్దరిని పరామర్శించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ని మూసేపించినాం. దాదాపు వాళ్ళు 100 కోట్ల రూపాయలు నష్టపోయారు. అది లీగల్గా రైట్స్ లేవు వాళ్ళకి. ఇల్లీగల్గా ప్రైవేట్ బ్యాంక్తో వడ్డీకి వడ్డీ వసూలు చేయడం, డైలీ వైజ్ వసూలు చేయడం, దాన్ని అడ్డుకోవడం. ఆ తర్వాత 2009 నుంచి 2014 వరకు అక్కడున్న సిట్టింగ్ నర్సారెడ్డి ఎమ్మెల్యే నా మీద చాలా నా మీద, నా ఫ్యామిలీ మీద, నా ప్రాపర్టీస్ మీద అన్ని కేసులు పెట్టడం. నా మీద ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమలో అట్లాంటి హరాస్మెంట్ ఉందో లేదో కానీ నరసారెడ్డి నా మీద బాగా డ్యామేజ్ చేసి, నా మీద పోలీసు కేసులు పెట్టి, నాన్ అవైలబుల్ కేసులు పెట్టేసి అసలు గజ్వేల్కి రాని పరిస్థితి క్రియేట్ చేసింది. 2009 నుంచి 14 వరకు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు గజ్వేల్ రాని? అంటే నా మీద నాన్ అవైలబుల్ కేసులు ఉన్నప్పుడు మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిందే కదా. మనం పోయి జైల్లో కూర్చోలేము, ప్రజల మధ్యనే ఉండాలి. మా బాబు మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నన్ను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి 2 పోలీసు వెహికల్స్ పెట్టి నా ఇంటి చుట్టూ కాపలా పెట్టి నా గ్రామంలో ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాం, ప్రతాప్ రెడ్డి ఇది అదని చెప్పేసి ఎన్నో చేయడం జరిగింది. అయినా కూడా నేను పే చేసినాను, నరసారెడ్డిని పే చేసినాను. 2014కి నేను కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 128 సర్పంచెస్కి అవుట్ ఆఫ్ 68 సర్పంచెస్ గెలిచాను. నేను దాదాపుగా నా దగ్గర 86 ఎంపీటీసీలకి అవుట్ ఆఫ్ 48 గెలవడం జరిగింది. దాదాపుగా నా 3 మండలాలు నాకు కైవసమైనాయి, మున్సిపల్ కూడా నాకు కైవసం అయిపోయింది. ఆ రోజు కూడా దాదాపుగా మున్సిపల్లో కూడా 20కి 20 గెలిచే ప్రయత్నం నాకు ఉండేది. కేసీఆర్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నేను గజ్వేల్ నుంచి కాంటాక్ట్ చేస్తున్నా అనేసరికి ఆ కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ అంతా కూడా టీఆర్ఎస్కి జంప్ అవ్వడం జరిగింది. చాలామంది లీడర్స్ కాంగ్రెస్ క్యాండిడేట్సే టీఆర్ఎస్ దాని మీద రావడం వల్ల వాళ్ళు టీఆర్ఎస్కి 9 కౌన్సిలర్స్ వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి 10 వచ్చినాయి, 1 కాంగ్రెస్ వచ్చింది. ఆ సందర్భంలో మొత్తం టోటల్ ఓవరాల్గా ఒక దిక్కు ఎంపీటీసీ ఎలక్షన్లు, ఒక దిక్కు జెడ్పీటీసీ, సెకండ్ థర్డ్ కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కేసీఆర్ నుంచి ఒక వర్తమానం వచ్చింది నాకు, మీరు మా పార్టీలోకి వస్తే నీకు ఎంపీ టికెట్ ఇస్తాం రమ్మని చెప్పేసి. అప్పుడు నేను దాదాపుగా 86 ఎంపీటీసీలకు టికెట్లు ఇచ్చినాను, 6 మెంబర్స్కి జెడ్పీటీసీ టికెట్లు ఇచ్చినాను, దాదాపుగా 20 మెంబర్స్ కౌన్సిల్ మున్సిపల్ టికెట్లు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 112 మంది కాంటాక్ట్ చేసి ఫీల్డ్లో ఉన్నారు, ఇంకా ఎలక్షన్స్ కాలేదు. నేను కనుక కేసీఆర్ మాటలు వినేసి నేను అటు వెళ్ళినట్టయితే 112 మంది ఎవరు గెలవరు, ఇంకా అందరూ ఓడిపోతారు.
ఈ 112 మందికి లైఫ్ స్పైల్ చేసిన అయితే ఉద్దేశంతో నాది కరెక్ట్ కాదు, నేను పార్టీ మారడం కరెక్ట్ కాదు. అయినా నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి నాకు టికెట్ ఇవ్వడము, నన్ను ఆదరించడము, నన్ను గౌరవించడము నాకు మంచి గౌరవం ఇచ్చేసి ఎంతవరకు బాగానే ఉంది.